హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా గేదెల కాడ తెలగపిండి పెడుతున్నాను అనమాట. గేదెలకి తెలగపిండి అనేది పెట్టుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. చూడండి ఫ్రెండ్స్, చూడండి మా గేదెలు అంటే అంత ప్రేమ నాకు. ఇంకా గేదెల కాడ పోయిన ఫ్రెండ్స్ పాడి పశువులు అలాగే పాడి పంటలు అనమాట. మాకు వచ్చేసి గేదెలు ఇంకా పొలం పని ఫ్రెండ్స్. అంటే పొలం ఎంతో కొంత చేస్తాం, గేదెలకు మేత ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా ఆవు రాము వాళ్ళ అమ్మ చూడండి తెలగపిండి పెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇంకా మనకుండు రోజు పెట్టుకోవచ్చు, ఎట్టయినా మధ్యతరగతి బ్రతుకులు కదా, రోజు పెట్టాలంటే పెట్టలేము, అయితే కొని తెచ్చి పెట్టాలంటే పెట్టలేము. ఇంకా వారానికి 1-2 సార్లు పెడతాం ఫ్రెండ్స్. మా రాము అంటే చూడండి ఫ్రెండ్స్, మా రాము మీకు కూడా ఫేమస్సే. రాము చూడండి ఎలా చూస్తుందో. రాము అంటే నాకు ఎంత ప్రేమ ఫ్రెండ్స్, మీకు కూడా ప్రేమేగా. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు కదా. చూడండి ఇంక అన్నిటికి తెలగపిండి పెట్టుకుంటా వస్తాను. ఇంకా పాలు చాట్లకైతే ఇంకా వాతం చేయకోకుండా పెట్టుకుంటారు. పెరుగు కూడా రుచిగా ఉంటుంది అనమాట పెట్టుకుంటే. కొబ్బరి అనే తెలగపిండి అనేది ఇంకా ఉంటాయి, రకాలు ఉంటాయి, పొట్టు మినపొట్టు అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అన్నీ పెడతా ఉంటాం, దానా పెడతాము. ఉపదీయట్లేదు దానా, ఈ కీట్ల మీద ఇవ్వటమే పాలు. పాడి పంటలు మాకు ఆనందం అనమాట. ఇదే అనమాట, పొలం పని చేసుకుంటా ఇంకా గేదెలను మేపుకుంటే ఇదే మాకు. ఇక ఇదే మేము జీవనం గడుపుతూ ఉంటాం అనమాట. మాకు ఇంట్లోకి కానీ ఇంకా పిల్లల చదువులకు కానీ రావాలంటే వీటి మీద ఆధారపడి ఉంటాం అనమాట. మధ్యతరగతి బ్రతుకులు అంటే ఇంతేగా ఫ్రెండ్స్. ఆ గేదంటే నాకు ఎంతో ప్రేమ. బాయ్, మళ్ళీ ఇంకేడేలోకి వెళ్తాం. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.